హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వరంగల్ నుంచి అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని ఒక నోటిఫికేషన్కు ఆంధ్ర వారు, తెలంగాణ వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు సెలెక్ట్ అనేది చేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు 26/9/2024లో మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బ్రాంచ్ వచ్చేసి మనకు వరంగల్లో అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దీనికైతే ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్, బీకామ్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వారైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 16/10/2024 రోజున ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్, ఆల్ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్ తీసుకురావాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క ఫామ్ మొత్తం చూస్తారన్నమాట వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ పోస్టుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 4 రకాలుగా పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో మనకు ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ జనరల్, ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్స్, టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఇంటర్వ్యూ బేస్డ్ మీద అయితే వేకెన్సీస్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మన శాలరీ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్టుకు 37,000 శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ పోస్టులకు అయితే 25,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే మీకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా సేమ్ యాజ్ టీజ్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సేమ్ ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేనైతే కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అయితే మరోసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఒక ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఎలా ఉంటుందని ఇక్కడ చూద్దాం. ఇక్కడ మన ఫోటో అయితే అతకబెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మొత్తం ఇందులో అయితే ఫిలప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క టోటల్గా మీ యొక్క డీటెయిల్స్, మీరు మీ యొక్క అకౌంట్ నెంబర్, పీఎఫ్ నెంబర్, ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేస్తే పీఎఫ్ నెంబర్ అండ్ ఆధార్ నెంబరు, అలాగే ఇవన్నీ మొత్తం ఫిలప్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది మొత్తం ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఆర్ నో అయితే మీరు చదువుకొని అయితే ఎస్ఆర్ నో అనేది ఫిలప్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కింద అయితే మీకు అయితే ఒక చిన్న డిక్లరేషన్ అయితే ఉంటుంది ఒకటి. ఆ డిక్లరేషన్లో మీరైతే మీ యొక్క నేము అదంతా మొత్తం ఏదో ఫిలప్ చేసుకొని అయితే మీ ఫామ్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీకు తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుంది అక్కడికి. అలాగే ఇంటర్వ్యూ అడ్రస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ బ్రాంచ్ ఆఫీస్ 2nd and 3rd ఫ్లోర్ విఎల్ చిట్టి మాల్ కాంప్లెక్స్ అని ఉంది కదా, ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళైతే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల గురించి నాకు యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, జై జవాన్, జై హింద్.